రాజకీయాల్లో కొందరు కనిపిస్తారు, కొందరు వినిపిస్తారు, కానీ కొందరు మాత్రం కనిపించకుండానే రాజకీయ పరిణామాలను ప్రభావితం చేస్తారు. పదవి లేదు, హోదా లేదు, అధికారిక కుర్చీ లేదు, కానీ అప్పగించిన పని మాత్రం చిన్నది కాదు. కడప రెడ్డప్ప గారి దంపతుల రాజకీయ ప్రయాణంలో బంధువుగా ఒక బంధం, ఫాలోవర్గా ఒక నిబద్ధత, రాజకీయ అనుచరుడిగా ఒక బాధ్యత, నమ్మిన మనిషిగా ఒక ప్రత్యేక స్థానం. ఎన్నికల వ్యూహాలన్నీ తానే రచించాడు అని చెప్పుకోవడం కాదు, కానీ వ్యూహం అమలులో తన వంతు పాత్రను పోషించాడు. అప్పగించిన పని ఏదైనా అది పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గని మనస్తత్వం. అధికారం చుట్టూ తిరిగినా అధికారం తలకెక్కించుకొని మనిషి. అధికారంలో పదవులు మనిషిని పెద్దవాడిని చేయి. నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మనిషి స్థాయిని చెబుతుంది. అలాంటి నమ్మకానికి, అలాంటి నిబద్ధతకు ఒక పేరు మనోజ్ రెడ్డి లోమడ. లోమడ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. రెడ్డప్ప గారి కుటుంబంతో బంధుత్వ అనుబంధం ఉంది. ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తిత్వం ఉంది. కడప శాసనసభ ఎన్నికల సమయంలో తనదైన శైలిలో కీలక బాధ్యతలను నిర్వర్తించి అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేసిన వ్యక్తి. రాజకీయాల్లో పదవి కంటే బాధ్యతకు, ప్రచారం కంటే పనికి ప్రాధాన్యత ఇచ్చే లోమడ మనోజ్ రెడ్డి గారు. మనోజ్ రెడ్డి గారు, వెల్కమ్ టు మై షో రాజకీయ ముచ్చట విత్ ప్రసన్న. నమస్తే అండి. నమస్తే అండి. మనోజ్ రెడ్డి గారు, మీ కుటుంబ నేపథ్యంతో పాటు మీ ప్రాపర్ ఎక్కడండి? అందరికీ నమస్కారం అండి. నా పేరు మనోజ్ కుమార్ రెడ్డి. నాది ప్రాపర్ వచ్చి చక్రాపేట మండలం సిద్ధారెడ్డి గారి పల్లెలో. మా నాన్నగారు, మా అబ్బగారు అందరూ అక్కడ నుంచే వచ్చింది. కానీ మేము గత 20 సంవత్సరాల నుంచి కడపలోనే ఉంటున్నాం. మేము రాజకీయాల్లో ఇక్కడ చక్రాపేట మండలం చూసేవాళ్ళము, ఇంత చూసేవాళ్ళము. గతంలో మేము ఊర్లో కానీ సర్పంచ్గా చేసాం, సింగిల్ మిండిగా చేశాడు మా అబ్బగారు కానీ, మా నాన్నమ్మ గారు కానీ, వీళ్ళంతా చేశారు. ఏది సర్పంచ్గా చేశారు, అన్ని చేశారు. మాకు రాజకీయ నేపథ్యంలో బాగుంది. సార్, మీరు ఏం చదువుకున్నారు? మీరు రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? నా చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నా ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, నేను నా స్కూల్ అభ్యర్థించింది 4వ తరగతి వరకు నేను రాయచోట్లోనే నా స్కూల్ ప్రయాణం జరిగింది. దాని తర్వాత కడపకు రావాల్సి వచ్చింది. కడపకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను నాగార్జున మోడల్ స్కూల్లో నా ప్రయాణం జరిగింది 2 ఏళ్ళు. దాని తర్వాత 3 ఏళ్ళు నాది నారాయణ స్కూల్లో హౌసింగ్ బోర్డులో చదవడం మొదలు పెట్టాను. దాని తర్వాత 9 నుంచి 10వ తరగతి 2 సంవత్సరాలు నేను చైతన్య స్కూల్ రాజీవ్ పార్క్ దగ్గర ఉన్న చైతన్య క్యాంపస్ లో చదివాను. దాని తర్వాత నా ఇంటర్మీడియట్ వచ్చి కోటిరెడ్డి సర్కిల్ ఉన్న చైతన్య క్యాంపస్ లో నేను కాలేజీలో మొదలు పెట్టేసాను. అయిపోయిన తర్వాత నేను ఏం చేద్దాం అంటే, మా నాన్న ఉండి ఎట్లాగో నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంది, సివిల్ ఇంజనీర్ చెయ్యి, బాగుంటుంది ఫ్యూచరు, ఏదైనా ఉంటే మళ్ళీ చేయొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే, సరే అండి అని చెప్పేసి నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ గీతంస్ వైజాగ్ లో తీసుకు. దాని తర్వాత 4 ఏళ్ళు నాది అక్కడ ప్రయాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అయిపోయింది, చదువు అయిపోయింది. 6 నెలలు ఖాళీగా ఉన్న సందర్భంలో ఆలోచించాను, ఇట్లా హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి, మనం తెలుసుకోవచ్చు కదా కొన్ని విధి విధానాలన్నీ తెలుసుకోవచ్చు కదా అని హయ్యర్ ఎడ్యుకేషన్ మొదలు పెట్టాను. ఎక్కడ యూకేలో ఎడిన్బర్గ్లో నా ప్రయాణం. అక్కడ నా 2 ఏళ్ళు నా కాలేజ్ పూర్తి అయింది, హయ్యర్ ఎడ్యుకేషన్ అయిపోయింది. నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి నా పట్టా సాధించిన తర్వాత 1 సంవత్సరం జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత నాకు అక్కడ వెదర్ కానీ అక్కడ ఉన్న అనుబంధాలు కానీ నాకు నచ్చకపోగా నాకు సరే ఇక్కడ ఇండియాకి వద్దాము అని చెప్పి, ఇండియాకి వస్తాను నాన్న అని ఇట్లా చెప్తే, సరే రా అని చెప్పాడు. ఏం చేస్తావు అని అడిగాడు. ఇట్లా బిజినెస్ అంటే, బిజినెసా అని అడిగాడు. అవును నాన్న అంటే, నువ్వు అన్ని కాన్ఫిడెంట్గా ఉన్నావా లేదా అని అడిగాడు. నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను వచ్చి చేస్తాను బిజినెస్ అంటే. ఏం చేస్తావు అంటే రకరకాలు చెప్పాను. తర్వాత అవన్నీ కంపెనీ పెడదాము అన్నాను. సివిల్ ఇంజనీరే కదా, కంపెనీ పెడదాము, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో మన ప్రయాణం మొదలు పెడదామని చెప్పేసి నేను కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలు పెట్టేదానికి తిరిగి ప్రయాణం చేశాను. శాసనసభ ఎన్నికల్లో రెడ్డప్ప గారి, మాధవి గారి టీంలోకి ఎలా వచ్చారు? నేను, మా అత్తగారైనా మా మామగారైనా రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ రాజకీయ ప్రయాణంలో నేను ఎలా భాగస్తుడినైనానంటే, మొదటిగా నేనేం రాజకీయాల్లో రావాలని లేదు, నాకేం రాజకీయాలు చేయాలని లేదు, ఎవరితో కానీ రాజకీయాలు లేదు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన ప్రయాణం ఆయన జరుగుతుంది. ఒకనాడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నామంటే, ఇలా చేస్తున్నామంటే, యూత్ రాజకీయాలకు రావాలి, మీరు రాజకీయాలు ఉంటే బాగుంటుంది, మీరు చదువుకున్న వ్యక్తులు, మీరంతా రాజకీయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పగా, దాని తర్వాత సోషల్ మీడియా మెయిన్గా ఆ కాలంలో మనకి మొదట్లో రాజకీయాలు మొదలైన నా ప్రయాణంలో సోషల్ మీడియా అనేది ఒకటి బిగ్ ప్లాట్ఫామ్ అయింది అందరికీ. అందులో ఇక్కడ కొద్దిగా సోషల్ మీడియా కొద్దిగా ల్యాగ్లో ఉండడం తెలుసుకొని, మా అత్త అయిన రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు నన్ను ఒకరోజు పిలిచి, ఇట్లా సోషల్ మీడియా చూస్తావా అని అడగడం జరిగింది. చూస్తాను అని చెప్పాను.
చూస్తాన తర్వాత దాన్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక ఆయుధం లాగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు దానివల్ల వాళ్ళకు లాభం జరిగేట్లు చేసేయడం జరిగింది. అలా రాజకీయ ఎంట్రీ చేయడం జరిగింది. నా రాజకీయం సోషల్ మీడియా ద్వారా, ప్లాట్ఫామ్ ద్వారా చేయమంటే చేశాను. వాళ్ళకు కావాల్సినంత నా స్థాయిని మించి నా నాలెడ్జ్ పెట్టి, నా తెలివిని, నా అన్నిటిని పెట్టి వాళ్ళకు ముందడుగా తోడుగా ఉన్నాను. దాని తర్వాత ఒకటోటిగా బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళు ఏ బాధ్యతలు ఇచ్చినా కూడా నేను దాన్ని సక్రమంగా నిర్వహించాలనుకున్నాను, నిర్వహించాను. సార్, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు కార్పొరేటర్ గా ఏమన్నా పోటీ చేయాలనుకుంటున్నారా? నేను ఏ పదవి ఆశించలేదు. ఏదో ఆశించో ఏదో చేయాలనో రాలేదు. మా మామ అత్తకు సేవలు చేయడానికి వచ్చాము. అంతవరకు అయితే మేము చేస్తాము. వాళ్ళు ఆదేశించిన ప్రకారం వాళ్ళు ఏదైనా చేయమంటే చేస్తాం, కానీ మాకంటూ ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా చెప్తే దానికి కట్టుబడి చేయాల్సిందే, మేము చేస్తాం. వాళ్ళకి కాదని ఒక మాట ముందుకు పోము, ఒక మాట వెనకలికి రాము. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాము, ఆడి వరకు కట్టుబడి ఉంటాం. వాళ్ళు మనోజ్ పలానా చోట నువ్వు నిలబడాలా, ఇలా చేయాలా అంటే చేస్తాం. దానికి మాకేం అభ్యంతరం లేదు. అలాని వాళ్ళు చెప్పందే మేము పోటీ చేయడం ఉండదు. వాళ్ళతోనే మా రాజకీయం మొదలైంది, వాళ్ళతోనే మా రాజకీయం ఎండ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి హవా నడుస్తుంది. మరి యువతపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఆ నారా లోకేష్ టీంలో మిమ్మల్ని చూసే అవకాశం ఏదైనా ఉందంటారా? మొదటిగా నారా లోకేష్ గారు మాకు అంత పెద్ద దిక్కు మాదిరే ఉన్నారు పార్టీలో. ఆయన టీము ఈయన టీం అనేది ఏం లేదు. పార్టీలో అందరి టీము తెలుగుదేశం పార్టీ టీం, అంతే. తెలుగుదేశం అనేది టీం. మళ్ళా ఇక్కడ నారా లోకేష్ గారి సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరు. మేము ఆబ్వియస్గా పార్టీలో ఉండగా నారా లోకేష్ గారి సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ టీం అన్న టీం అని ఉండదు. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టీం అనేది మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంతేగాని నారా లోకేష్ టీంలోకి వస్తారా రారా అనేది మేమేం చెప్పలేము. మేము నారా లోకేష్ గారి సపోర్టర్స్ అండ్ ఫాలోవర్స్. అన్నిటికీ మేము ఒకటే సమాధానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ టీం. వాళ్ళ టీంలోనే ఉంటాము. వాళ్ళది ఏది చెప్తే అదే చేస్తాం. కడప రాజకీయాల్లో రెడ్డప్ప గారి కుటుంబానికి పాత టీడీపీకి గ్యాప్ వచ్చింది అంటున్నారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారు కానీ, రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఎవరితో గ్యాపులు లేవుబోవు కూడా. ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు మాధవరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చేసే పనితీరు డిఫరెంట్. అందరు రాజకీయాలు చేసేది వేరు, వీళ్ళు చేసే రాజకీయాలు వేరు. వీళ్ళు చేసే రాజకీయం స్ట్రైట్ ఫార్వర్డ్, నిజాయితీ కలిగిన రాజకీయం. దీంట్లో కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అంత మాత్రాన గ్యాప్ ఉంటుంది అనేది కాదు, వాస్తవం కాదు, అవాస్తవం. ఇప్పుడు మాధవరెడ్డి గారి దగ్గరికి పోతే ఏ పనైనా జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. మాధవరెడ్డి గారన్నా, శ్రీనివాస్ రెడ్డి గారన్నా ఒక గొప్ప నమ్మకం ఉంది. ఈరోజు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కానీ అది కడపకు ఉద్దేశంగానే చేస్తున్నారు. లాభదారంగా ప్రజలకు లాభం కలిగేలాగా చేస్తున్నారు. ఈరోజు చూస్తే మన కడప స్వచ్ఛ కడప అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు. పొద్దున్నే లేచి వారంలో 3 రోజులు వాళ్ళు ఖచ్చితంగా ఈ డివిజన్ పోయి సమస్యలు ఏంది రాసుకొని ఒక పేపర్ ప్రిపేర్ చేసుకొని, కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించిన పేపర్ సంబంధం లేకుండా వీళ్ళు సొంతంగా ఒక పేపర్, ఎలా అంటే ఒక డిక్లరేషన్ ఫామ్ మాదిరి, ఈరోజు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్నాయా లేదా అనేది ఒక ఫామ్ ఉంది వాళ్ళ దగ్గర. ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు చేయడం కానీ, ఆ ఫాలోయింగ్ కానీ అది ఏ రాజకీయ నాయకుడు చేయడం అనేది నా ఉద్దేశం. చేసి ఉండొచ్చు వాళ్ళేమో, కానీ వీళ్ళు చేసినట్టయితే ఎవరు చేయరు అనేది నా ఉద్దేశం. అందులో మన కడప స్వచ్ఛ కడప అనేది పొద్దునే కాలువలు క్లీన్ చేయడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రోడ్లు లేని చోట్ల రోడ్లు వేపించడం, లైట్ లేని చోట్ల లైట్ లేపించడం, నిరంతరం వాళ్ళు ప్రజాసేవలో మునిగి తేలుతున్నారు. ఎవరికైనా ఒక 2 రోజులు వాళ్ళ సొంత పనులు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతా రోజులంతా ప్రజా సేవలోనే పెడుతున్నారు, ప్రజా దర్బార్లు పెడుతున్నారు. మహిళకి ఎక్కడైనా కష్టం వస్తే అక్కడ అండగా నిలబడుతున్నారు. ప్రతిదీ నీట్ క్లీన్ చిట్ గా ఉన్నారు. ఇప్పుడు నాయకుల్లో డిస్టర్బెన్స్ వచ్చిందంటే అది ఒకటి, ప్రజలకి ఇరుడ్డంగా చేసే పనుల్ని వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి, వాళ్ళు వద్దన్నారు కాబట్టి వీళ్ళకి యాంటీగా ఉంటారు. ఎంతసేపు వీళ్ళ మీద చెట్టు కాయలు కాసినాయని రాళ్ళు ఇస్తున్నట్టు వీళ్ళ మీద ప్రతిసారి ఏదో ఒకటి వీళ్ళు గబ్బు పట్టియాలా, వీళ్ళని ఏదో ఒకటి చెడ్డ పేరు తేవాలనుకుంటారు. కానీ ప్రజలు ఉన్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలు మళ్ళీ కూడా రెడ్డప్ప గారి కుటుంబానికే ఓట్లేస్తారనేది ఈ రోజు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చూస్తున్న ప్రజల్లో స్పందన కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, నీటి సమస్యలు కానీ, ఏ సమస్య వచ్చినా కూడా ఎదుట నిలబడ్డం కానీ, ప్రజలతో నమ్మకమయ్యి ప్రజలతోనే ఉంటూ వీళ్ళు చేసే కార్యక్రమాలని మరొక ఏ రాజకీయ నాయకుడు చేయడం లేదనేది నా అభిప్రాయం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఓపెన్ గా సెల్ఫ్ గా పోతున్నారు, నిజాయితీగా చేసి వాళ్ళకి చెక్కులు అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఆదుకుంటున్నారు. వాళ్ళ
స్థాయిని మించి చేస్తున్నారు. వీళ్ళు చేసే కార్యక్రమంలో ఇంకొక ఏ నాయకులు ఓర్చుకోలేనంతగా చేస్తున్నారు. వీళ్ళు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం చూసి ఓర్చుకునే నాయకులతో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసే మంచి పనులే రేపు వీళ్ళకు బలమని, వీళ్ళకు ఓట్లని అన్ని నేను తెలియజేస్తున్నాను. రెడ్డప్ప గారి కుటుంబం చుట్టూ ఉన్నవారు కడప వారు కాదు, నాన్ లోకల్ బ్యాచ్ అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అండి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్ నాన్ లోకల్ అనేది కాదు. ప్రజా సేవ చేస్తున్నామా లేదా, ప్రజల కోసం చేస్తున్నామా లేదా. నాయకుడు ఎక్కడైనా పుట్టొచ్చు, కానీ ప్రజల్లోంచి పుట్టే నాయకుడు ఒక్కరే ఒకరు. అది రెడ్డప్ప గారి కుటుంబంలోని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మాధవరెడ్డి గారు అని నేను తెలియజేస్తున్నాను. మేము 20 ఏళ్ళ నుంచి మా సొంత ఇల్లు ఇక్కడే ఉంది, మేము ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే చేస్తున్నాం, ప్రజా సేవ చేస్తున్నాం. ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు చేయగలుగుతున్నారా? రాజకీయంగా వీళ్ళు ప్రజలకి లాభదాయాలు అన్ని చేస్తున్నారా లేదా, అదొకటి ఆలోచించాలా మనం. లోకల్ నాన్ లోకల్ అనేది పక్కన పెట్టేస్తే, మొదటిగా స్వర్గీయులైన రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారైనా రాజకీయ ప్రస్థానం జరిగిందే కడపలో నుంచే వాళ్ళు నింది వాళ్ళకి ఇల్లు, సొంత ఇల్లు ఎప్పటి నుంచో 85 నుంచో ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కుటుంబం ఎప్పటి నుంచి ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు వ్యాపారంగ పరంగా వాళ్ళు వెళ్తుండొచ్చు అక్కడికి ఇక్కడికి, కానీ సొంత ఇల్లు ఉంది, ఇక్కడే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. మేమైనా ఇక్కడే ఉన్నాము, అందరం ఇక్కడే ఉన్నాము. ఇక్కడ కావాల్సింది నాన్ లోకల్ లోకల్ అని కాదండి. మనకు కావాల్సింది ఒకటే, ప్రజల క్షేమము, ప్రజల ఆంక్షలు, ప్రజల కోసం పని చేస్తున్నామా లేదా అనేది ఒకటే ముఖ్యమండి. మనకు కావాల్సింది అది ఒకటే. మనం అది చేస్తున్నాము, ప్రజల్లో అది ముద్ర ఉంది. లోకల్ నాన్ లోకల్ అని జనం చూడరు, ప్రజలు చూడరు. ప్రజలు చూసేది ఒకటే, వీళ్ళు సేవ చేస్తున్నారా కరెక్ట్గా, ప్రజలకు సౌకర్యాలు అన్ని అందిస్తున్నారా లేదనే చూస్తారు. అది చూశారు, ఓట్లు వేశారు, దానికి కావాల్సినటి తగ్గట్టు అన్ని చేశారు. వీళ్ళు కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు హామీ ఇచ్చిన ప్రతి ఒక్క పని పూర్తి చేయాలని ఉన్నాం. 2029కి చెప్పిన ప్రతి హామీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, మీ నాన్నగారికి డైరెక్టర్ పదవి వచ్చిందన్నారు, మరి ఆయన ఏమంటున్నారు దాని గురించి? ఒకటండి, మా నాన్నగారికి డైరెక్టర్ పదవి ఇచ్చారు, అది ఆయన కష్ట ఫలం కింద వచ్చినది. రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మాధవరెడ్డి గారు కానీ, ఈయన మనకి గత 30 ఏళ్ళ నుంచి మన కష్టపడుతున్నాడు. ఈయన రాజకీయాల్లో కష్టపడినాడు, మనకి ఎలక్షన్స్లో కానీ ఏ దాంట్లో కానీ కష్టపడి చేస్తాడు కాబట్టి ఇచ్చారు. ఆయన పరంగా ఆయన సంతోషంగా ఉన్నాడు, ఇచ్చినందుకు వీళ్ళు సంతోషంగా ఉన్నారు, తీసుకునేందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. వీళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాడని చెప్పాడు. గతంలో కానీ ఎక్కడైనా కానీ ఆయన చెప్తూనే ఉన్నాడు, నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆయన రుణపడి ఉంటాడు వీళ్ళకి. మా కుటుంబం అనేది ఇచ్చినా ఈకపోయినా కూడా వీళ్ళకే రుణపడి ఉంటాము అనేది తెలియజేస్తున్నాం. మాకు పదవులతో సంబంధం లే. రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి గారితోనే మాకు సంబంధం. మాకు వాళ్ళు పదవులు ఇచ్చినా ఈకపోయినా మాకు మా దృష్టిలో వాళ్ళ దేవుళ్ళు, దేవతలు. సార్, మరి మీకు కానీ మీ నాన్నగారికి కానీ కడప రాజకీయాల్లో పనిచేయాలని ఉందా, లేదా చక్రాయపేట మండలంలో పనిచేయాలని ఉందా? మాకు రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కడ పనిచేయాలని, వాళ్ళు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం అనేదే మా తరపున మీకు తెలియజేయాల్సింది అనుకుంటాను. రెడ్డప్ప గారి శ్రీనివాస కుటుంబం ఎటువైపు ఉంటే, రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారి కుటుంబం ఎటువైపు ఉంటే అటువైపు మేము ఉంటామనేదే తెలియజేస్తున్నాం. అది చక్రాపేట కానీ, కడప కానీ, ఇంకొకటి కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటామమ్మా, అంతే. మా రాజకీయ ప్రయాణం వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళతోనే ముగిస్తుంది. జనసేన బీజేపీ నాయకులతో కడప మాధవిరెడ్డి గారి కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయంటారు? ఒకటండి, కూటమి నాయకులతో ఎప్పుడు కూటమిలానే కుటుంబం లాగానే ఉంటది. వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు, సమస్యలు లేవు, ఏమీ లేవు. ఆ నాయకులతో బాగానే ఉన్నారు, ఆ నాయకులు వీళ్ళతో బాగానే ఉన్నారు. బయట వచ్చే పుకార్లు కానీ, రూమర్స్ కానీ, ఇవన్నీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు స్ట్రాంగ్గా ఉంది. కూటమి రేపు పొద్దున కొట్టబోతుంది. మేయర్ పీఠం కూటమిదే, కూటమి నాయకులు కలిసే కొడతాము. దీంట్లో ఎనీ డౌట్ అనేది ఏమీ లేదు. ఎవరికి కూడా కూటమి అభ్యర్థే మేయర్ అభ్యర్థిగా ఉంటాడు. కడప కార్పొరేషన్ గెలుపుపై మీ ధీమా ఏంటి? ప్రజల్లో మాకున్న నమ్మకం, ప్రజలు మా మీద చూపిస్తున్న అభిమానం, దాన్ని బట్టే మాకు రేపొద్దున కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడ కానీ మాకు మా అభ్యర్థులకి నిరంతరం పనిచేసిన తీరు కానీ, మా అభ్యర్థులు పనిచేసిన తీరు కానీ, ఎవరైనా కానీ ప్రజలు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమ, అనురాగం, ఇవన్నీ రేపొద్దున ఓట్లుగా మారి రేపొద్దున కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు, కూటమి మేయర్ గెలవబోతున్నాడు, అంతే చెప్పగలుగుతాం. సార్,
శ్రీనివాసులు రెడ్డి గారికి పార్టీలో ప్రియారిటీ తగ్గిందనని ప్రచారం వినిపిస్తుంది. దాని వెనుక ఎవరుందనని మీ అభిప్రాయం? రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ఎక్కడ ప్రియారిటీ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. అదంతా అపోహ. శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న గౌరవము, మర్యాద ఎక్కడ ఎప్పటికీ తగ్గదు. ఆయన 13 ఏళ్ల ప్రయాణంలో ఆయన చేసిన పనులు కానీ, ఆయన సాధించిన పనులు కానీ 1, 2, 3, 4 కాదు, కొన్ని రకాలైన పనులు చేశాడు. ఆయన చేసిన దాంట్లో జిల్లా అధ్యక్షుడిగా చేశాడు, కడప ఇన్ఛార్జిగా చేశాడు, పోలిట్ బ్యూరో సభ్యుడిగా చేశాడు, రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా చేశాడు. ఆయన చేయని పదవి లేదు. ఆయనకి ఎప్పుడు పార్టీకి ఏది అవసరం ఉంటే, పార్టీ అధిష్టానం ఏది చెప్తే ఆయన దానికి కట్టుబడి ఉండి దానికి అన్నిటికీ చేస్తా వచ్చాడు. ఆయన నిరంతరం పార్టీ చెప్పిన దాంట్లో చేసుకుంటూ వచ్చాడు. ఏదో మనకి రాజ్యసభలో రాలేదని కొద్దిగా బాధ ఉంటది కదా, 13 ఏళ్ళు చేసిన తర్వాత అది ఈ లేదనేది కొద్ది బాధ వ్యక్తం చేశాడు. దాంట్లో తప్పేముంది? ఆయన సొంత వ్యక్తంగా ఇప్పుడు మనకు బాధపడితే మనం ఏదో ఒకటి వ్యక్తం చేస్తాము. ఆయన ఆ విధంగా వ్యక్తం చేశాడు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు జోనల్ కోఆర్డినేటర్గా ఇచ్చారు, అద్భుతంగా చేస్తుంటాడు. ఆయన ప్రతి తీరు కానీ, ఆయన చేసే ప్రతి పని కానీ, జోనల్ కోఆర్డినేటర్గా ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా ఆయన పదవికి ఆశించేవాడు కాదు. ప్రజల్ని ఆదరణ పొందిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రాజ్యసభ అన్నారు రాలేదు, ఎమ్మెల్సీ అన్నారు రాలేదు. దీనికి కారణము కడపలో వారిని కలుపుకపోవడమే అని చెప్పి బయట నడుస్తుంది. మరి దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఆయన చిన్ననాటి కోరిక ఏంటంటే ఎంపీగా ప్రజలకి సేవ చేయాలనేది ఆయన కోరిక. 2014లో ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఛాన్స్ రాలేదు. సరే అని చెప్పి వాళ్ళ అన్న రమేష్ రెడ్డి గారు తరపున అక్కడ ప్రచారం చేసి పార్టీ తరపున అక్కడ గట్టిగా పోరాడి ఓడిపోయారు. అది పక్కన పెడితే 2024లో ఎంపీగా పోరాడి రాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారనేది ఉన్న సమాచారం. దాని ప్రకారమే ఆయన రాజ్యసభ కోసం అడిగారు. అది వాస్తవం. అది రాలేదని కొద్దిగా బాధపడ్డారు. ఎవరికైనా బాధ ఉంటుంది, ప్రజాసేవ చేయలేకపోతున్నామే, ఒక అధికార పరంగా ప్రజాసేవ చేయలేకపోతున్నామని బాధపడ్డారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన బాధపడ్డారు కొద్ది రోజులు. దాని తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని ఎవరు చెప్పలేదు, అది అవాస్తవం. కలుపుకోపోలేదంటే ప్రతి నాయకుడితో కలుపుకొని పోవాలనే ఆయన ప్రయత్నము, ప్రతిదీ కలుపుకొని పోతున్నారు. వాళ్ళు చేస్తున్నదే కలుపుకొని పోతున్నారు. ఎవరిని రావద్దు, మీరు ఇక్కడికి చేయొద్దని ఎవరితో అనలేదు. ఆయన ఎప్పుడైనా ఆల్ ఆర్ వెల్కమ్ అని చెప్తున్నాడు. మేము అందరికీ సేవ చేయాలని ఉన్నారు. వాళ్ళు ఏమి ఇక్కడ ఎవరో చెప్పే రూమర్స్ దాంట్లోకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాజ్యసభ కోసం పోరాడాడు, అది వాస్తవము. ఆయనకి రాకపోవడం బాధపడ్డాము, అది వాస్తవము. ఇప్పుడు 10 ఏళ్ళు నువ్వు కష్టపడి నీకు రాలేదంటే నువ్వు ఎందుకో కొద్దిగా బాధపడతాం. అలానే ఆయన బాధపడ్డాడు. ఇప్పుడు నేనేదైనా ఒకటి ఆశించి నాకు అది జరగలేదంటే నువ్వు కూడా 2 రోజులు, ఒక 5 రోజులు డల్గా ఉంటావు. దాని తర్వాత మళ్ళా తిరుగు ప్రయాణం చేసి దాన్ని కష్టపడి మళ్ళీ సాధించుకోవాలనుకుంటాడు. ఆయన కూడా అంతేగాని దీనిలో ఆయనని ఎవరు తొక్కేయడం ఉండదు. ఆయనని ఎవరు దాని మీద రూమర్స్ క్రియేట్ చేసినంత మాత్రం ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు ప్రజల మనిషే, ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల్లో పుట్టిన నాయకుడు, అంతే. ఆయన ప్రజాసేవని ఆయన నిరంతరము చేయాలని అనుకుంటున్నాను. సార్, మొన్న శాసనసభలో గ్రంథాలయం నిర్మాణం గురించి మేడం గారు మాట్లాడారు. దానికి వెంటనే లోకేష్ గారు ఓకే అనడం కూడా జరిగింది. అంతేకాకుండా వాటర్ సప్లై దాంట్లో కూడా మేడం చాలా కృషి చేశారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారని అంటే అభివృద్ధి పనులు చేపట్టడం లేదు అని ఆరోపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పగలసిన అభివృద్ధి పనుల గురించి వచ్చింది కాబట్టి మొదటిగా చెప్తాం. గతంలో ఏం చేశారు? 2500 కోట్లు తెచ్చాము, ఇది చేసామన్నారు. కనీసం ఆర్కే నగర్లో కానీ, అటు చెల్మారెడ్డిపల్లిలో కానీ, వైఎస్ఆర్ కాలనీలో కానీ, మళ్ళీ ఇక్కడ మన 3వ డివిజన్లో రామాజీపురం కానీ, ఆడ పోలీస్ కాలనీలో కానీ ఎందుకు వీళ్ళు రోడ్లు వేయలేకపోయినారు? మొదటిగా నా ప్రశ్న వాళ్ళకు, అపోజిషన్కి. ఇక్కడ గత 20 ఏళ్ళ నుంచి కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది, అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, మీరు చేయలేకపోయినారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం షామీరా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టారు. వీళ్ళు 3 సార్లు టెంకాయలు కొట్టిపోయారు. ఏం చేశారు వీళ్ళు? మేము కొట్టడంతో పాటు పనులు చేయడం మొదలుపెట్టాం. దానికి కాంట్రాక్టర్తో నిరంతరం ఫోన్లు చేసి కష్టపడి ఫోన్లు మాట్లాడి ఈయన చేస్తున్నారు. వాళ్ళు తెచ్చిన డ్రైనేజ్ పనులు 10% కూడా పూర్తి కాని డ్రైనేజ్ పనుల్ని వీళ్ళు టేకప్ చేసి ఈరోజు దాన్ని 50-60% పనులు పూర్తి చేశారు. డ్రైనేజ్ వర్క్లను కోటిరెడ్డి సర్కిల్ కాడ నుంచి మన
బస్ స్టాండ్ వరకు ఇంతకుముందు నీళ్ళు నిలబడేటి, ఇప్పుడు నీళ్ళు నిలబడ్డంలా వీళ్ళు వచ్చిన తర్వాత. అది అభివృద్ధి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేని చోట్ల రోడ్లు వేశారు, లైట్లు వేశారు, అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. మన కడప స్వచ్ఛ కడప తరపున ఒక పథకాన్ని పెట్టి కడపని శుభ్రంగా చేయడం అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నా. ఇంకా స్టార్టప్ కడప అని అది 10 కోట్లతో దాన్ని మొదలు పెట్టారు, ఆ అభివృద్ధి కాదా అని నేను అడుగుతున్నా. ఇంకా మనకి వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, అది అభివృద్ధి కాదా? వీళ్ళు చెయ్యని పని ఏంది? కడపకు చెయ్యాలని తాగునీటి పని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మొదటిగా తాగునీటిది వీళ్ళు తేలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళు జీవోలు ఏదో పట్టుకొని వచ్చారు. మీరు చేసినండి దాన్ని మొదలు పెట్టిండాలి కదా. వీళ్ళు మళ్ళా జీవోని రెన్యువల్ చేసి అని మొదలు పెట్టినండి పనుల్ని క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి. వీళ్ళు తాగునీటి సమస్య ఉందని చెప్పి పైకి వెళ్ళి శ్రీనివాసరెడ్డి గారు కానీ మాధవరెడ్డి గారు కానీ లెటర్లు పెట్టి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకొని వీళ్ళు ఇక్కడ ఇట్లా కడప ప్రజలకి ఇది తాగునీటి సమస్యలు ఉన్నాయండి, ఇది చేస్తే మనకి కడపలో శాశ్వత తాగునీటి సమస్య తీరుతుందండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తీసుకొచ్చి పనులు మొదలు పెడితే దాని మీద బురద జల్లడం మొదలు పెడతారు. ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే దాని మీద బురద. ఏంటంటే మంచి చేస్తానంటే ఓర్చుకోలేక అపోజిషన్ పార్టీలు కానీ అపోజిషన్ నాయకులు కానీ బురద జల్లడం మొదలు పెడతారు అనేది దీనికి నిదర్శనం. ఇప్పుడు నానేపల్లి దగ్గర 132 KB స్టేషన్ కడపకు తీసుకొస్తున్నాను. ముందు ఆలోచనతో కడపకు కరెంటు సరఫరా సరిపోదని చెప్పేసి వాళ్ళు ఈరోజు తీసుకొచ్చారు దాన్ని 30 కోట్లు 40 కోట్లు పెట్టి దాన్ని ప్రపోజల్ పెట్టి ఈరోజు శాంక్షన్ చేయించి రాష్ట్రంలో ఈ 2.5 ఏళ్లలో 132 KB స్టేషన్ శాంక్షన్ అయితే అది దాంట్లో కడప ఒకటి, దర్శి వచ్చి మినిస్టర్ వాళ్ళ సొంత నియోజకవర్గంలో శాంక్షన్ చేశారు. ఆ రెండిటికి తప్ప ఏ దానికి శాంక్షన్ చేయాలి? అవసరం ఉందని నిరంతరం ఏది అవసరం ఉన్నా వెళ్ళి పోరాడి చేస్తున్నారు. ఇప్పుడు 6 కోట్లు పెట్టి మన ముత్తుంజయ గుంట శివాలయంకి ఫండ్స్ తీసుకొచ్చారు. రేపు మాపు టెండర్ పిలుస్తున్నారు, దాన్ని కాల్ ఫార్వర్డ్ చేశారు, పనులు మొదలు పెడుతున్నారు. మీరు టెంకాయలు చేసిపోయారు కానీ ఏం మొదలు పెట్టారు? మీరు ఏం చేశారు? సర్కిల్స్ సుందరీకరణ చేస్తేనే అభివృద్ధి అయిపోతుందా? అయిపోదు కదా. మెగా జాబ్ మేళ పెట్టారు, యూత్ కి జాబులు లేని సందర్భంలో ఆలోచించి ఇట్లయితే మన కడప ప్రజలు పిల్లలు అంత ఇబ్బంది పడుతున్నారని ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మెగా జాబ్ మేళ కండక్ట్ చేశాడు. ఎవరు చేస్తారండి? ఒకరు చేస్తారు, ఎవరైనా చెప్పండి? చేయలేరు. వీళ్ళు చేస్తున్నారు. అభివృద్ధి అంటేనే రెడ్డప్ప గారి కుటుంబం అంటే అభివృద్ధి. అదొకటి గుర్తుపెట్టుకుని దృష్టిలో మనం పోవాల్సిందిగా, వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళకున్న చేయాలనే తపన, ప్రజలపైన ఆక్ష, ప్రజలతో మమేకము, ఇవన్నీ చూస్తే ఏ రాజకీయ నాయకులకు లేదండి. ఒక రెడ్డప్ప గారి కుటుంబానికి సాధ్యం. కడప అభివృద్ధి రెడ్డప్ప గారి కుటుంబంతోనే సాధ్యమవుతుందని నేను ఈ రోజు మీతో తెలియజేయడం జరుగుతుంది. సార్, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని రాబోయే కాలంలో మంత్రిగా చూడొచ్చు అంటారా? అది అధిష్టానం నిర్ణయిస్తుంది. వీళ్ళైతే ఏది ఇచ్చినా కూడా దానికి కట్టుబడి ఉంటారు. మనము అధిష్టానం ఎట్లా ఇస్తుందో తెలియదు కదా. మనం అవన్నీ అనుకోకూడదు, అవన్నీ చేయకూడదు. మనము ఒకటే, రెడ్డప్ప గారి కుటుంబం ప్రజలకు సేవ చేయాలనుకునేది ఒకటే వాస్తవం. అదొకటి చేస్తుంది. అది వాళ్ళు ఇచ్చినా ఈకపోయినా వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు. ప్రజలకే అంకితం, వీళ్ళ జీవితం వీళ్ళ అంత ప్రజల కోసం అంకితం చేస్తారని తెలియజేస్తుంది. మనోజ్ రెడ్డి గారి రాజకీయ లక్ష్యం ఏంటి? ఆ రాజకీయ లక్ష్యం ఒకటే అండి. రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి, రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారికి నిరంతరం సేవలు చేస్తూ వాళ్ళతో పాటు నా రాజకీయ ప్రయాణం వాళ్ళతోనే ఉంటుంది, వాళ్ళతోనే ముగిస్తుంది. అంతే నా రాజకీయ ప్రయాణం. ఇది ఇవాల్టి రాజకీయ ముచ్చట విత్ ప్రసన్న. చూస్తూనే ఉండండి KTV.